సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్ సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహిస్తుంది. మరి కాసేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరుకోబోతున్నారు. సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత ఏదైతే సైనిక అమరవీరుల స్మారక స్థూపం ఉందో అక్కడ ముందుగా నివాళులు అర్పిస్తారు. అక్కడ నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ పరేడ్ మైదానంలో ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేస్తారో అక్కడ నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన తర్వాత జాతీయ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ విమోచన వేడుకలను ప్రారంభిస్తారు. అయితే ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి వస్తున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. లోపలికి తెలంగాణ విమోచన వేడుకలను వీక్షించేందుకు వచ్చే వాళ్ళకు ప్రజలకు పాసులు కూడా జారీ చేశారు. పాసులు ఉన్న వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తున్నాం. మనం విజువల్స్ లో చూడొచ్చు, భారీగా పోలీసులను మోహరించారు. ఎక్కడ చూసినా పోలీస్ బందోబస్తే కనిపిస్తుంది. మొత్తంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకున్న తర్వాత తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా ప్రారంభిస్తారు. జాతీయ పతాకాన్ని ఎగరవేసిన తర్వాత ఏదైతే త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. త్రివిధ దళాల గౌరవ వందనం తర్వాత ఏదైతే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలైనటువంటి బతుకమ్మ, బోనాలు, కోలాటం, డప్పు నృత్యాలు, కొమ్ముకోయ, గుస్సాడికి సంబంధించినటువంటి నృత్యాలను తిలకిస్తారు. తర్వాత ఏదైతే తెలంగాణ విమోచన వేడుకలకు సంబంధించి ప్రసంగిస్తారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2022 నుంచి అధికారికంగా నిర్వహిస్తుంది కదా, దానికి సంబంధించినటువంటి అంశాలను రక్షణ శాఖ మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ 20 ఏళ్ల నుండి డిమాండ్ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని చెప్పి కూడా చెప్పే అవకాశం ఉంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2022 నుంచి ఇదే సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా నిర్వహిస్తుందని కూడా చెప్పే ప్రయత్నం చేసే అవకాశం. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసి అంగరంగ వైభవంగా వేడుకలు జరిపే విధంగా చెప్పే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉన్నట్లయితే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తంగానైతే ఏదైతే తెలంగాణ విమోచన వేడుకల కోసం సికింద్రాబాద్ పరేడ్ మైదానం మొత్తం ముస్తాబైందని చెప్పుకోవచ్చు. రక్షణ శాఖ మంత్రి వచ్చిన తర్వాత వేడుకలు అయితే ప్రారంభమవుతాయి. అయితే ఇక్కడ ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించిన తర్వాత అటు ఏదైతే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి అనంతరం ఏదైతే పికెట్ పార్క్ ఉందో పార్క్లో మాజీ ప్రధాని వాజ్పేయికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన తర్వాత తిరిగి ఢిల్లీ పైన కావున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ప్రారంభమై ఆనాటి ఉదంతాలు ఘట్టాలు సంబంధించిన పోరాటాలకు సంబంధించినటువంటి నాటికలు కానీ పాటలు పాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే నడుస్తున్న పరిస్థితి. మొత్తంగానైతే వేడుకలను తిలకించేందుకు ఏదైతే కొంతమంది ప్రజలకు ఆహ్వానం ఇచ్చారు, వారితో పాటు కొంతమంది ముఖ్యులను కూడా ఇక్కడికి చేరుకునే విధంగా పాసులు జారీ చేశారు. వాళ్ళకు కేటాయించిన సీట్లలో కూర్చునే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఏదైతే సికింద్రాబాద్ పరేడ్ మైదానం ఉందో పరేడ్ మైదానం పరిసరం మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే రక్షణ శాఖ మంత్రి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. త్రివిధ బలగాలు కూడా ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఇప్పటికే ఉన్నాయి. ఇక్కడ నిన్న మొన్న 2 రోజుల పాటు ఏదైతే పరేడ్కు సంబంధించినటువంటి సాధన కూడా చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి కళారూపాలు కూడా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సాధన చేసిన పరిస్థితి. ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముందు ఏదైతే పరేడ్తో పాటు అటు సాంస్కృతిక సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వాళ్ళ వాటిని మాత్రం ప్రదర్శించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా రాజ్నాథ్ సింగ్ ప్రసంగం తర్వాతనైతే ఇక్కడ నుంచి అక్కడికి ఏదైతే పికెట్ పార్క్ చేరుకుని అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని అయితే ఆవిష్కరిస్తారు. మొత్తంగానైతే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2022 నుంచి నిర్వహిస్తున్నటువంటి ఏదైతే విమోచన వేడుకలు ఉందో విమోచనకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇక్కడ కొన్ని ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఆ ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించి కూడా అక్కడ వచ్చిన ప్రజలు తిలకించే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసే పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు జ్యోతి కిరణ్.